కీటో బుర్ర మోకాలిలోకి ఎలా వచ్చిందో ఈ డాక్టర్ చెబుతున్నాడు. ఫ్రెండ్స్, మన విఆర్కే బాబు గురించి మళ్ళీ ఒక వీడియో. సార్కి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. అయితే ఛాలెంజ్ ఏందో చెప్పే ముందు ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు పొట్ట ఉంది కదా, నువ్వు నడిస్తే ఎలా ఉంటుంది? నువ్వే కదల్చకుండా ప్రశాంతంగా కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, కాపలా కాస్త జాగ్రత్తగా పెట్టింది. నువ్వు చూపేస్తాండి, దాని చిరాకు పుట్టి ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికో షిఫ్ట్ అయిపోతుంది. అంతే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు చెయ్యి ఉందమ్మా, ఇప్పుడు ఈ చెయ్యి అంతా లావు అయింది అనుకో, నేను డబ్బులతో ఎక్సర్సైజ్ మొదలు పెట్టాను. అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ నేను మడుస్తాను, ఇక్కడ మడుస్తాను, ఇక్కడ ప్రెషర్ పడుతుంది, ఈ ప్లేస్ లో మడత దగ్గర ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ ఫ్యాక్టరీ చిరాకు పుట్టి ఏం చేస్తుందంటే ఇక్కడికి పోయి దాక్కుంటుంది. సుశీల్ కదా సార్, ఏ రేంజ్ మీద ఇట్లా ఊపితేనట కొవ్వు కింది మీదకి పారిపోతాయట. పాపం సార్ కూడా తెలియక అట్లనే బుర్రను పట్టుకుని బాగా ఊపిండి అనుకుంటా, అదంతా మోకాలకు చేరింది అన్నట్టు. అయితే అప్పటి నుండి సార్కి ఒక సీరియస్ రోగం వచ్చిందంట. అది ఏంటిది అంటే ఓపెన్ ఛాలెంజ్ రోగం అన్నట్టు. అంటే నెలకోసారి కెమెరా పెట్టుకుని డాక్టర్లు చదువు రాదు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తానని చిక్కలు ఎత్తాను అన్నట్టు. కావాల్సి చూడండి. ఏదో ఒక డాక్టర్ చదువు రాదంటే పోనీతి అనుకుంటారు, కానీ మొత్తం డాక్టర్లకు ఇవ్వని చదువు రాదంటే దీన్ని మా మెడికల్ భాషలో డెల్యూషనల్ డిజార్డర్ అంటారు. ఇక ఇట్లా చెప్తే సార్కి అర్థం కాదు, కానీ మన తెలుగులో ఏమంటారంటే ఇది ఒక రకమైన పిచ్ అంటారు అన్నట్టు. సో తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, మళ్ళీ నీ మీద నీ డైట్ ప్రయోగాలు ఇట్లా చేసుకోకు. అసలుకే వయసు మీద ఉన్నో తేడా కొట్టి హాస్పిటల్ అడ్మిట్ అయినా అనుకో, డాక్టర్లు వదలని నేను అండ్ మర్చిపోయినా నీకు ఛాలెంజ్ ఇస్తా అన్నా కదా. అది ఏంటిది అంటే ఇప్పటివరకు నువ్వు తగ్గించిన రోగాల పేర్లు ఏందో చెప్పు నాకు. వాటికి సంబంధించిన ఒక 10 పదాల స్పెల్లింగ్స్ అడుగుతా నేను. అందులో సగం కరెక్ట్ చెప్పు చాలు. నువ్వు ఏదో 2 కోట్లు అన్నావు, నేను 4 కోట్లు ఇస్తా. దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.